గుండెపోటు మరియు గ్యాస్ నొప్పి మధ్య తేడాను మనం తెలుసుకుందామండి. ఇయాల రేపు ఈ రెండిటి పట్ల అవగాహన లేక చాలామంది గుండెపోటును కూడా గ్యాస్ నొప్పి అనుకునేసి అవాయిడ్ చేస్తున్నారండి. సో దానివల్ల అనేక మంది హార్ట్ అటాక్‌కి గురవుతున్నారండి. ముఖ్యంగా మనం తెలుసుకుందాం గ్యాస్ నొప్పి గురించి. ఈ గ్యాస్ నొప్పి వచ్చినప్పుడు ఏందంటే ఛాతీలో ఇట్లా కత్తితో పొడిచినట్టు, ఇంకా తలనొప్పి రావడం, ఇంకా తిన్న వెంటనే తేన్పులు రాకపోవడం, కడుపు బరువుగా అనిపించడం, కడుపులో నొప్పి రావడం, కడుపులో మంట రావడం, ఇంకా చేతులు తిమ్మిర్లు రావడం, తల బాగా నొప్పి రావడం, ఇలాంటి లక్షణాలు మనం ఎక్కువ చూస్తుంటామండి. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే మన జీర్ణ వ్యవస్థలో గ్యాస్ అనేది పేరుకుపోవడం. సో ఈ గ్యాస్ అనేది ఎలా పేరుకుపోతుంది? ఎందుకంటే మనం బయట ఫుడ్ తినడం వల్ల, బయట ఆయిల్ ఫుడ్ తినడం వల్ల, ఇంకా మసాలా ఫుడ్ తినడం వల్ల, ఎక్కువ డీప్ ఫ్రై చేసినవి తినడం వల్ల, ఇంకా ఎక్కువ పుల్లటివి తీసుకోవడం వల్ల మన గ్యాస్ పెయిన్ అనేది తప్పకుండా వస్తుందండి. సో ఇది తగ్గించే విధానం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బర్పింగ్ చేయడం, రెండోది గ్యాస్ అనేది బయటికి వెళ్ళిపోవడం. ఈ రెండిటి ద్వారా మనకి ఈ గ్యాస్ నొప్పి అనేది తగ్గే అవగాహన ఉంటుందండి. తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. రెండోది వచ్చేసి గుండెపోటు. రెండోది వచ్చేసి గుండె నొప్పి అండి. ఈ గుండె నొప్పి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, అంటే ఒత్తిడి, ఇంకా బెగుతుగా అనిపించడం, లేకపోతే చాలామంది బరువుగా ఉంటారు కదండి, వాళ్ళలో మనం అనేది ఈ గుండె నొప్పి ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి అసలైన కారణం ఏంటి? ఇది ఎలా వస్తుందంటే ఛాతీ మధ్యలో వస్తుందండి. అంటే ఛాతీ మధ్యలో మంట రావడం, ఇంకా బాగా నొప్పి రావడం, ఎడమ చేయి బాగా లాగడం, ఎడమ దవడ లాగడం, ఇంకా వెనక వీపు భాగంలో నొప్పి రావడం, తల విసరడం, తల బరువుగా అనిపించడం, ఇలాంటి లక్షణాలు అనేవి చాలా వరకు మనం చూస్తుంటామండి. దీనికి అసలైన కారణం ఏంటంటే గుండెలో రక్త ప్రసరణ తగ్గిపోవడం లేదా ఆగిపోవడం. గుండె లోపల ఉన్న కరోనరీ ఆర్టరీలో బ్లడ్ అనేది బ్లాక్ అవ్వడం, అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోవడం వల్ల గుండె నొప్పి అనేది వస్తుందండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి